హలో గాయ్స్, డే 2 ఎర్లీ మార్నింగ్ మేమైతే మదగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఈ వెళ్ళే రూట్ ఒక అడ్వెంచర్ రూట్ లాగా ఉంటుంది. నేను అది ఫుల్ లెంత్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ సన్ రైజ్ చూడడం అనేది లైక్ లిటరలీ నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది. అక్కడ మంచిగా కూర్చొని చూడొచ్చు. అండ్ ఇది వ్యూ పాయింట్ అనే కన్నా ఒక జాతర ప్లేస్ అనే చెప్పడమే చాలా కరెక్ట్. అది ఎందుకు అంటే మీరు నా లాంగ్ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము అంతా చూసుకొని. అండ్ ఇక్కడ మధ్యలో మాకు సన్ఫ్లవర్ తోటలు కనిపించాయి, చాలా బాగున్నాయి. ఎక్కువ లేవు బట్ చాలా కొత్తగా అనిపించింది ఆ ఫీలింగ్. అందుకనే మేము దిగి కొంచెం పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాపరాయికి వెళ్ళే రూట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి గాయ్. సో మీకు ఇంకా ఎక్కువ సన్ఫ్లవర్స్ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు పిక్చర్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మేము ఆ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చెక్అవుట్ చేసేద్దాం అనుకున్నాం. బికాస్ నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఉంటాయి, అవన్నీ ఫర్దర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. So until then, subscribe.